హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు సింపుల్ ఫుడ్స్. ఇడ్లీకైనా దోశకైనా ఈ చట్నీ చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని 2 స్పూన్స్ ఆయిల్ వేసుకొని, హాఫ్ కప్పు పల్లీలు వేసుకొని, పావు కప్పు శనగపప్పు వేసుకొని, కొంచెం చింతపండు, కారానికి సరిపడా ఎండుమిర్చి వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారనివ్వాలి. చల్లారాక ఒక మిక్సీ గిన్నెలోకి తీసుకొని 1 కప్పు పచ్చి కొబ్బరి వేసుకొని, రుచికి సరిపడా సాల్ట్ వేసుకొని, వాటర్ వేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకోవాలండి. ఈ చట్నీలోకి పోపు పెట్టుకుందాము. స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, పావు టీ స్పూన్ పసుపు, కొంచెం కరివేపాకు వేసుకోవాలండి. చూడండి చట్నీ ఎంత బాగుందో కదా. చూడడానికి ఎంత బాగుందో, తింటే కూడా అంత రుచిగా ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. నేనైతే ఇక్కడ వేడి వేడి ఇడ్లీలోకి ఈ చట్నీ వేసుకొని తింటున్నానండి. చాలా రుచిగా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. ఇలాంటి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.